అలాగే ఎవరు పాపం చేస్తే వారే మరణం నొందును అని చూసాం మనం. ఎవరు పాపం చేస్తే వారే మరణం నొందును అని ఉంది. అలాగే ఎవరు పాపం చేస్తే ఆ పాపము వారి యందు నిలిచి ఉంటుందా ఉండదా? వారి యందే నిలిచి ఉంటుంది. మరి ఆ పాపం పోవాలంటే ఏం చేయాలి? ముందు ఆ వ్యక్తి ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. ఎస్, నేను చేసిన తప్పు, నేను నీ పట్ల వ్యవహరించింది తప్పు, నేను మాట్లాడింది తప్పు, నేను ప్రవర్తించిన విధానం నాకు చాలా సిగ్గుగా ఉందని ముందు మారు మనసు పొంది ఆ వ్యక్తి ఏం చేయాలంటే తోటి సహోదరుతో సమాధానపడి ఆ తర్వాత నా పాపం క్షమించమని దేవుడిని అడగాలి. దేవుడు కూడా క్షమిస్తే నీ అందు ఇంకా పాపం అనేది నిలిచి ఉండదు. అలా పాపం అనేది మనం క్రీస్తు రక్తం ద్వారా పోగొట్టుకోవాలి. మనము అలా చేస్తున్నామా? మన జీవితాల్లో